అందరికి కూడా మనం ఈరోజు స్పెషల్ డే కింద చేసుకుంటూ సంకీర్తనలు పాడుకుందాం. మధ్య మధ్యలో వినాయకుడి గురించి బాబాయ్ ఏమన్నారో కూడా తెలుసుకుందాం. జయబాబండి ముందుగా బాలకృష్ణ గారు ప్రార్థనా గీతాన్ని పాడతారు. తర్వాత సంకీర్తనలో ముందుగా అరుణా రవీందర్ గారు సంకీర్తన చేస్తారు. జయబాబా అండి, బాలకృష్ణ గారు. अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देव। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देव। अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देव। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देव। अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार नमो मेहरु बाबा अवतार नमो देव। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देव। జోహారులివే శ్రీ మెహరు బాబా జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహపర ఆనంద జీవనమీవ ఇహపర ఆనంద జీవనమీవ భవభయ భంజన పరమ పావన భవభయ భంజన పరమ పావన नमो मेहरु बाबा अवतार नमो देव देव। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देव। अज्ञानांधतనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షంబనుగ్రహింపు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ। అవతార్ మేర్ బాబా की जय। जय बाबा अंडी। జయబాబా అండి, చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాసు ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. ఇప్పుడు అరుణా రవీందర్ గారు సంకీర్తన చేస్తారు. ఆ తర్వాత గణేషుని గురించి బాబా ఏమన్నారో తెలుసుకుని ఈ నెక్స్ట్ సంకీర్తన జ్యోతి సుబుద్ధి గారు రెడీగా ఉండాలి. జై जय బాబా అండి. बाबा जय बाबा अवतार मेहर बाबा की जय। शरणम शरण में श्री मेहर बाबा चरणम सर्वार्थम सकलार्थम सर्वोन्नत स्थिति कादारम शरणम शरण में श्री मेहर बाबा चरणम మహామహులకైనా మాన్యవరులకైనా మహామహులకైనా మాన్యవరులకైనా మెహరు చరణ సేవకు స్వర్గలోకదామం మహామహులకైనా మాన్యవరులకైనా మెహరు చరణ సేవే స్వర్గలోకదామం సాధకులకైనా సద్గురులకైనా ఆచరణం భవహరణం జన్మాంతర దోష నివారణం శరణం శరణమే శ్రీ మేరు బాబా చరణం నిరాకారుడైనా నిర్వికారుడైనా సాకారుడైతే అవతారుడే కదా సాకారుడైతే అవతారుడే కదా ఆకారమంతా ఆనందమైతే చరణాలే వరణాలు
ఆ పన్నుల పలివరాలు. శరణం శరణమే శ్రీ మేహరు బాబా చరణం. ఎంత పాడుకున్నా తనివి తీరదేమో, ప్రేమలో తమాషా మహా చిత్రమేమో. ఎంత పాడుకున్నా తనివి తీరదేమో, ప్రేమలో తమాషా మహా చిత్రమేమో. శ్వాసహాగు వరకు స్మరణ చేయుటొకటే, శ్వాస ఆగు వరకు స్మరణ చేయుటొకటే. ప్రధానం ప్రమోదం మెహ్రశ్రీ జీవన ధ్యేయం. శరణం శరణమే శ్రీ మేహర్ బాబా చరణం. సర్వార్థం సకలార్థం సర్వోన్నత స్థితి కాదారం, సర్వోన్నత స్థితి కాదారం. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. మెహర్ డియర్ గారు మీకు జై బాబా. జై బాబా అండి, చక్కటి సంకీర్తన అందించినందుకు జై మెహర్ బాబా. నెక్స్ట్ జ్యోతి గారు రెడీగా ఉండాలి. ఈరోజు వినాయక చవితి సందర్భంగా మెహర్ బాబా ఈ గణేశుడి గురించి ఏమన్నారో క్లుప్తంగా మనం తెలుసుకుందాం. బాబా ఏం చెప్తున్నారు అంటే, సృష్టిలో భగవంతుని సాక్షాత్కారం పొందిన మొదటి వ్యక్తి గణేష్ అంటున్నారు. భగవత్ సాక్షాత్కారం పొందారు అంటే అంత ప్రయాణాలు, రాయి నుంచి మానవుడి వరకు అంత ప్రయాణాలు చేసేసి, మరియు అతను యుగయుగాలుగా విశ్వవ్యాప్త మనస్సు ప్రతిరూపంగా, అంటే విశ్వవ్యాప్త మనస్సు ఉంటుంది కదా భగవంతుడు, దానికి ప్రతిరూపంగా అవతరించే ఆయనే ఆ సనాతనుడు అన్నట. అంటే వచ్చే ప్రతిసారి కూడా యుగయుగాల్లో ఆ భగవంతుడే అవతారుడుగా వస్తూ ఉంటాడు. ఆయన విశ్వవ్యాప్త మనసుకు ప్రతిరూపంగా అని చెప్తున్నారు. ఏనుగు తల ఎలా కనిపిస్తుంది అంటే అది విశ్వవ్యాప్త మనస్సును సూచిస్తుంది అన్నారు. అంటే వినాయకుడికి శివుడు సంహరించేశాక ఏనుగు తల తీసుకొచ్చి పెడతారు కనుక దీని గురించి ఇంకొంచెం క్లుప్తంగా అది నథింగ్ అండ్ ఎవ్రీథింగ్లో చెప్పారండి. దాని గురించి కూడా ఇంకా మనం తెలుసుకుందాం. ప్రెజెంట్ బాబా ఇచ్చిన ఒక చిన్న సందేశం ద్వారా గణేశుడు అంటే ఏంటి అంటే విశ్వాత్మక మనస్సు కలిగిన ఆ భగవంతుడే ఆయన ప్రతిరూపంగా అవతరిస్తూ ఉంటాడు. అలా మొట్టమొదటిగా సృష్టిలో భగవంతుడు అవతరించిన అవతారమే గణేశుడు అన్నారు బాబా. ఏనుగు తల ఏం చూపిస్తుంది? విశ్వవ్యాప్త మనస్సును సూచిస్తుంది అంటున్నారు బాబా. ఆ బాలుడు సనాతనుడైన ఆది పురుషుడికి ప్రతినిధి అంటూ ఏనుగు తల సూచించే మానవ జాతి యొక్క సహజమైన మరియు అసహజమైన సంస్కారాల భారం అతను తప్పనిసరిగా మోయవలసి ఉన్నప్పటికీ అతని చిన్నపిల్లవాడి శరీరం సృష్టి యొక్క స్వచ్ఛతకు ప్రతీక. ఆయన అందరికీ ప్రియమైనవాడు, ఎప్పటికీ మరిచిపోలేనివాడు. ఎందుకంటే అతడు అనంతమైన బాధను భరిస్తాడు అన్నారు మెహర్ బాబా. అంటే మనకి దీన్ని ఆధ్యాత్మికంగా ఎలా చెప్పారో అది కూడా మనం తెలుసుకుంటే అండి, అసలు గణేశుడి స్వరూపం అలా ఎందుకు వచ్చింది, ఎందుకు పూజల్లో మొట్టమొదటిగా గణేశుడిని పూజిస్తారు అన్న విషయం మనకి అవగతమవుతుంది. ఆ విషయాలు నెక్స్ట్ సంకేతం తర్వాత మనం తెలుసుకుందాం. జై బాబా అండి. జ్యోతి గారు. జై బాబా అమ్మ. పాడనా ప్రభు పాడనా, పాడనా ప్రభు పాడనా, పాడని మనసు కరగునా, పాడనా ప్రభు పాడనా, పాడనా. గానములో నీదు మనసు కానందము నీయగలనా,
గానములో నీదు మనసుకానందము నీయగలనా నా గానములో నీవే రాగమైపోతివోయి బాబా ఓ బాబా పాడనా ప్రభు పాడనా పాడనా కనుల నీరు నిండెనోయి కాంచలేను నీ రూపము కనుల నీరు నిండెనోయి కాంచలేను నీ రూపము కనులకొక్కసారి నీవు కనిపించుము దేవదేవా పాడనా ప్రభు పాడనా పాడనా పాట భావరాగ తాళ పరమయోగ సమాధిలో పాట భావరాగ తాళ పరమయోగ సమాధిలో నీ పదముల వ్రాలినాను నీవే దిక్కంటినోయి బాబా ఓ బాబా పాడనా ప్రభు పాడనా పాడనా ప్రభు పాడనా పాడని మనసు కరగునా పాడనా ప్రభు పాడనా పాడనా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి అందరికీ జై బాబా రజనీ జై బాబా అమ్మ జై బాబా అండి జ్యోతి గారు, చక్కటి సంకీర్తన చేసినందుకు జై మెహర్ బాబా. మనం ఈ గణేషుడి గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇక్కడ జీవన రహస్యం అని ఒక పుస్తకంలో రాశారండి. ముందు ఆది పురుషుడి గురించి తెలుసుకోండి అంటున్నారు. అంటే అసలు నేను ఎవరిని అని ఒక అనంతమైన దివ్య మహాసాగరంలో నేనెవరిని తెలుసుకోవడం కోసం ఆ లహర్ రావడం వల్ల వచ్చిన ప్రయాణంటిది. ఏమని రాస్తున్నారంటే, ఆ సాగరం నుండి బయటికి దూకి భ్రాంతిమయమైన సృష్టిలోనికి వచ్చింది. ఆ క్రమం అనంతకాలం నుండి ప్రారంభమై అలాగే అనంతంగా సాగుతుంది. అంటే ఒక్క కోడిపిల్ల ఆ తుంటరితనం వల్ల బయటికి రావడం వల్ల దాన్ని అనుసరించి మిగిలిన కోడిపిల్లలు కూడా వచ్చేసాయి మనకి కదా. గాడ్ స్పిక్స్ లో కూడా బాబా చెప్పారు. అలాగా ఒక ఆత్మ నేనెవరిని అని తెలుసుకోవడం కోసం భగవంతుడేనండి. భగవంతుడు నిరాకార స్వరూపంలో ఉన్న భగవంతుడు నేనెవరిని తెలుసుకోవడం కోసం చేసిన ప్రయాణం ఇదంతా. ఆయన రావడం వల్ల మిగిలిన కూడా అనుసరించేట. కాబట్టి ఆ మొదటి ఆత్మ యావత్ విశ్వ కార్యభారాన్ని తనపైన వేసుకుని తన ప్రయాణం అంతా ముగించుకుని వెనక్కి తిరిగేసరికి తన వెనకాల ఉన్న ఈ కోడి పిల్లలందరినీ చూసి జాలితో దయతో ప్రతి అవతారంలో అందుకే కిందకి దిగి వస్తాడు. అంటే ప్రతి ఆత్మని తనలో కలుపుకోవడం కోసం భగవంతుడు అలా అవతరిస్తూనే ఉంటాడు అని బాబా చెప్తారు కూడా. ఎందుకు మేమందరం కొన్ని జన్మల తర్వాత భగవంతుల్లో ఐక్యమైపోతాం. కానీ బాబా మీరెందుకు ఇలా రాసుకున్నారు మీ తలరాతని అడుగుతాడు ఫ్రాన్సిస్ ఎవరో. అడిగితే చెప్తాడు అది నా బాధ్యత అంటారు బాబా. ఎందుకంటే ఈ తుంటరితనం వల్ల ఆ కోడి పిల్ల చేసిన పని వల్ల ఈ ఆత్మలన్నీ బయటకు వచ్చేసాయి. అందుకని మొదటి ఆత్మ ఏం చేస్తోంది, యావత్ విశ్వ కార్యభారాన్ని అంటే ప్రతి ఆత్మని తనలో కలుపుకోవడం కోసం మానవులనే కాక సకల చరాచర సృష్టిని సంరక్షించడానికి నడిపించడానికి అవతరిస్తూ ఉంటాట భగవంతుడు. ఇతనినే దేవుని కుమారుడని, రసూలని, దేవదూత అని, ప్రవక్త అని, బుద్ధుడని అనేక నామాలతో వివిధ మతాల్లో విభిన్న రీతులలో సంబోధిస్తూ ఉంటారు. అవతారుడు ఎప్పుడూ పురుష మానవ రూపంలోనే వస్తాడు, స్త్రీ రూపంలో రాడు. ఇది బాబా చెప్పారు. కాబట్టి అవతార కాలంలో అవతారుడే సర్వశ్రేష్ఠుడైన సద్గురువు మరియు ఆయనే ఆధ్యాత్మిక పరిపాలనా వర్గానికి ముఖ్య అధిపతి అయి ఉన్నాడు అంటూ 700కోసారి 1400కోసారి ఈ అఖండ ఆనందమయ స్థితిని వదిలి పరమేశ్వరుడు ఈ సృష్టిలోనికి అవతరించి వచ్చి
మానవ కళ్యాణానికి పనిచేస్తాడు అని చెప్తున్నారు బాబా. అసలు ఈ గణేశుడి రూపం ఎలా వచ్చిందో బాబా చెప్పడానికి ముందు ఆది పురుషుడి గురించి చెప్తున్నారు. అంటే భగవంతుడే ఇన్ని అవతారాలు ఆ యుగ యుగాలను బట్టి ఆ దేశకాలమాన పరిస్థితిని బట్టి వస్తూ ఉంటాడు. ఆ మత పద్ధతులను బట్టి ఆ పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు అని చెప్పారు. మరి నెక్స్ట్ సంకీర్తన సుశీల్ గారు చేస్తారండి. తర్వాత శాంత ఆకులు గారు రెడీగా ఉండాలి. జై బాబా. జై బాబా మహారాజ్ మీరు నెక్స్ట్ పాట పాడతాను రా. శాంతి గారు జై మీరు బాబా పాడండి. జై జై బాబా. శాంతి గారు మీరు పాడండి. ఎవరు అన్మ్యూట్ అయితే వాళ్ళు పాడండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. మెహరాబాదు నివాసా ఓ మెహరు దేవా కరుణించి మమ్ము కాపాడరావా. మెహరాబాదు నివాసా ఓ మెహరు దేవా మెహరాబాదు నివాసా ఓ మెహరు దేవా కరుణించి మమ్ము కాపాడరావా. కరుణించి మమ్ము కాపాడరావా. మాదు గుండెలు గుచ్చి నీకు దండలు వేసెదము. మాదు గుండెలు గుచ్చి నీకు దండలు వేసెదము. మా జీవితమెల్లా నీకు హారతి చేసెదము. మా జీవితమెల్లా నీకు హారతి చేసెదము. నీ సేవయే నీ సేవయే మాకు రక్షరా. నీ సేవయే మాకు రక్షరా. మెహరు మెహరు జై జై బాబా మెహరు మెహరు జై. మెహరాబాదు నివాసా ఓ మెహరు దేవా కరుణించి మమ్ము కాపాడరావా. కరుణించి మమ్ము కాపాడరావా. లోకాలనేలేటి ఏకైక దైవమా చల్లంగా పాలించి మమ్మేలుమయ్యా. లోకాలనేలేటి ఏకైక దైవమా చల్లంగా పాలించి మమ్మేలుమయ్యా. నీ ప్రేమయే నీ ప్రేమయే నీ ప్రేమయే మాకు రక్షరా. నీ ప్రేమయే మాకు రక్షరా. మెహరు మెహరు జై జై బాబా మెహరు మెహరు జై జై బాబా మెహరు మెహరు జై. మెహరాబాదు నివాసా ఓ మెహరు దేవా కరుణించి మమ్ము కాపాడరావా. కరుణించి మమ్ము కాపాడరావా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. అందరికి జై బాబా. జై బాబా అండి. శాంత గారు చక్కటి సంకీర్తన అందించినందుకు జై మెహర్ బాబా. మనం తెలుసుకుంటున్నాం కదా, అంటే గణేశుడి యొక్క తత్వం గురించి బాబా అసలు ఆ అవతారం ఎలా వచ్చిందో బాబా చెప్తున్నారు. అంటే భగవంతుడు నేను ప్రయాణం చేసుకుంటూ ప్రయాణం చేయడం వల్ల ఆయన వెనకాలే అనుసరించుకుంటూ వచ్చిన ఈ ఆత్మలన్నిటినీ కూడా తనలో కలుపుకోవడం కోసం వచ్చిన ఆ ఏకైక భగవంతుడే ప్రతిసారి వస్తాడు.
అంటే ఆ రెడీగా ఉన్న ఆత్మని తనలో చేర్చుకుంటాడు. అంటే ఒకే ఒక పరమాత్ముడు భగవంతుడు. ఆయనే సనాతనుడు లేదా ఆది పురుషుడు అంటారు. ఆయనే మొదటి సద్గురువు. ఆయనే ప్రతి యుగంలో మానవ రూపం ధరించి మన మధ్యకు వచ్చే అవతారుడు. ఆ మొదటి రూపాన్ని గణపతి అంటారని బాబా చెప్తున్నారు. ఆయనే అవతారుడుగా అనేక వేల సార్లు అవతరించి వచ్చాడు. ఈ యుగంలో గణపతి యొక్క కొత్త నామరూపమే మెహర్ బాబా. బాబా అంటారు కదా, నేనే రాముణ్ణి, నేనే కృష్ణుణ్ణి అని. అలాగే బాబాయే స్వయంగా చెప్పింది ఏంటంటే, మొదటి ప్రయాణం చేసేసిన ఆ భగవంతుడే మొదటి అవతారం గణపతి. అంటే యుగ యుగాలు మారుతూ ఉంటారు కదా, దేశకాలమాన పరిస్థితులు బట్టి. ఒకసారి మహమ్మద్గా, ఒకసారి రాముడిగా, ఒకసారి కృష్ణుడిగా వచ్చినట్లుగానే అలా ఫస్ట్ స్టార్టింగ్ లో ఏ ఏ పరమాత్మ అయితే అవతారుడుగా కిందకి దిగి వచ్చాడో ఆ గణపతి ఈ యుగంలో మెహర్ బాబా అని బాబా చెప్పిన ఆ, సందేశం అండి. నెక్స్ట్ సంకీర్తన సుశీల్ గారు చేస్తారు. తర్వాత పుష్పలత గారు రెడీగా ఉండాలి. చిన్న సంకీర్తన జై బాబా చేయండి, మనకి టైం తక్కువగా ఉంది కదా. జై బాబా. జై బాబా జై బాబా. కలత చందకి మనసా అండదండ మేరుడుండగా తలచినంతనే చింతలు మాయమౌనులే. కలత చందకే మనసా అండదండ మేరుడుండగా అవతరించేనదిగో దేవుడు ప్రేమ కురిపించు ప్రియతముడు. అవతరించెనదిగో దేవుడు తనివి తీరగా బ్రోలవే, తనివి తీరగా బ్రోలవే ఆ ప్రేమ మధుని. కలత చందకే మనసా అండదండ మేరుడుండగా కనుచూపులో కరుణ చిరునవ్వులో ప్రేమ కనుచూపులో కరుణ చిరునవ్వులో ప్రేమ కరువు తీరగా కాంచుమా, కరువు తీరగా కాంచుమా ఆ ప్రేమ సుందరుని. కలత చందకే మనసా అండదండ మేరుడుండగా తలచినంతనే చింతలు మాయమౌనులే. బాబా అండి. అవతార్ మెహర్ బాబా మీ నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది, కొంచెం వాయిస్ ఇది అవుతుంది. అందరికీ జై బాబా. జై బాబా అండి. వాయిస్ కొంచెం ల్యాగ్ అవుతోంది, నెట్ ప్రాబ్లం ఉంది. వినిపించలేదా పాట? వినిపించింది లాస్ట్ లో కొంచెం ల్యాగ్ అయింది. అవునా? జై బాబా. జై బాబా. జై బాబా అండి. మనం గణేష్ గురించి తెలుసుకుంటున్నాం. అంటే భగవంతుడు నిరాకార స్వరూపుడైన భగవంతుడు సారీ ఆ సారీ. పరమాత్ముడు. జై బాబా. నేనెవరి నేను చేసిన జై బాబా. ప్రయాణంలో మొట్టమొదటిసారిగా అవతారుడిగా కిందకి దిగి వచ్చాడు. ఆ అవతారుడే గణపతి అన్నారు. కానీ వివిధ మతాల్లో రకరకాలుగా మహమ్మద్ అని, రసూల్ అని అలా పిలుచుకుంటూ ఉంటారు.
కానీ ఎప్పుడూ కూడా పురుష రూపంలోనే వస్తాడు. 700కోసారి 1400 ఒకసారి ప్రతి యుగంలోనూ వస్తాడు. ఈ యుగంలో మెహర్ బాబా గణేశుడే. అంటే ఆ కొత్త నామ రూపమే మెహర్ బాబా. గణేశుడి ప్రతి రూపమే మెహర్ బాబా. అంటే అదే ఆత్మ ఆ దేశకాలమాన పరిస్థితి బట్టి కిందకి దిగి వస్తుంది. అసలు గణేష్ కథ గురించి చిన్నగా తెలుసుకుందామండి. అంటే ఇక్కడ గణేష్ అంటే ఏం చెప్తున్నారంటే ఇది నథింగ్ అండ్ ఎవ్రీథింగ్ లో రాశారు. మామూలుగా క్రైస్తవులు మహమ్మదులు వాళ్ళందరూ ఏమంటారంటే ఆడన్ ఈవిల్ ఉంటారు కదా, వాళ్ళు ఆడన్ ఈవిల్ అంటారట. మన హిందువులు ఏంటంటే వాళ్ళు శివుడు సతీ పార్వతి అని మన అర్థం. మన భాషలో తెలుసుకోవాలంటే మన హిందువులుగా మనం అలా అనుకుంటాం. అంటే అలా ప్రథమ ఆత్మ అయిన ఆడము తదితర ఆత్మలు పరిణామ వ్యావర్తన క్రమాల్లోని అన్ని దశల ద్వారా మాయలో ప్రయాణిస్తాయి. భారతదేశంలో ఆడం పేరు శివుడని, ఈవు పేరు సతి అని, పార్వతి అని కూడా అంటారు. గణేష్ కథలోని ఒక్కొక్క పాత్ర ఆడము ఆ ప్రయాణంలోని ఒక్కొక్క అవస్థను సూచిస్తుంది అంటున్నారు. అంటే శివుడి ప్రయాణం అన్నమాట. ఈ గణేషుని కథ శివుని ప్రయాణపు కథ అని చెప్తున్నారు. మనం గణేశుడు అంటే ఒక అవతారం కింద తీసుకుంటున్నాం, ఆ భగవంతుడే. కానీ అది శివుడి ప్రయాణం అంటున్నాం. మనకు అర్థం అవ్వాలి అంటే ఒక ఆత్మ ప్రయాణాన్ని సూచిస్తుంటే గణేశుడి యొక్క కథ అని చెప్తున్నారు. అంటే కుమారుడే ఏ విధంగా తండ్రి అయ్యాడో, ఏ విధంగా తండ్రి కుమారుని ద్వారా పరిశుద్ధాత్మ అయ్యారో వివరిస్తుంది ఈ కథ అంటూ సతీ శివుల వివాహం జరగడం. సతీ మనకి స్టోరీ తెలుసు కనుక సింపుల్గా సతీ తండ్రి దక్ష ప్రజాపతి ఒక యజ్ఞం చేస్తే శివుణ్ణి పిలవకపోవడం, అవమానించడం. ఆ సతీ ఏం చేస్తుంది, అవమానం భరించలేక అగ్నిగుండంలో దూకేశాక శివుడేమో యుద్ధానికి వెళ్ళి దక్షుని చంపేయడం, ఇవన్నీ జరుగుతాయి కదా. ఆ తర్వాత శివుడు ఏం చేస్తాడంటే విరక్తి భావంతో కైలాసానికి వెళ్ళిపోతాడు, తపస్సు చేస్తూ ఉంటాడు. ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా పార్వతి అనే బాలిక కూడా ఎన్నో సంవత్సరాలుగా ఘోర తపస్సు చేస్తూ ఉంటుంది. ఆ తపస్సు ఫలితంగా శివుడు కరుణించి ఆమెను వివాహం చేసుకుంటాడు. ఒకసారి అంటే పార్వతీదేవి నలుగు పిండితో, అంటే ఆవిడ స్వర్గంలో ఉంటుంది కనుక, స్వర్గంలో శక్తులు ఉంటాయి కనుక ఆవిడ ఏదైనా చేసేయగలదు కనుక ఒక నలుగు పిండితో ఒక చిన్న అంటే వినాయకుడిని తయారు చేస్తుంది. ఎలాగంటే తన భవనానికి కావలి ఉంచుతుంట ఒక చిన్న బాలుణ్ణి తయారు చేసి కాపలా ఉంచుతుంది. అంటే అతను ఎంత బలవంతుడు అంటే పార్వతీదేవి సృష్టి కనుక చాలా బలంగా దృఢంగా ఉండేవట. దానివల్ల చాలా కొంచెం పొగరుగా, అంటే ఎవరిని రానివ్వకుండా అహంకారంతో తిరుగుతూ ఉండేవట. అలా ఒకసారి పార్వతిని కలవడానికి వచ్చిన శివుణ్ణి అటకాయిస్తాడు గణపతి. దాంతో కోపంతో ఏం చేస్తాడంటే శివుడు బాలుని చంపేస్తాడు. అప్పుడు పార్వతీదేవి చాలా బాధపడుతుంది. అప్పుడు శివుడికి తెలుస్తుంది, అయ్యో నా కుమారుడే అని తెలుసుకుని పశ్చాత్తాపడి ఆ విష్ణుని బ్రహ్మని పిలిచి అడవిలో ఫస్ట్ ఏ జంతువు దొరికితే దాని తల తీసుకురమ్మంటే ఏనుగుని తలని తీసుకొస్తారు. ఆ ఏనుగు తలని పెడతారన్నమాట ఆ చిన్న బాలుడికి. మళ్ళీ ఆ బాలుడు బతుకుతాడు. అక్కడ వరకు మనకి ఈ కథ అంతా తెలిసిందండి. కానీ ఇక్కడ అసలు విషయం బాబా ఏం చెప్తున్నారంటే అప్పటి నుండి ఆ బాలుడు మానవ దేహం ఏనుగు శిరస్సుతో జీవిస్తున్నాడు. అతని పేరే గణేశుడు, గణపతి అని చెప్తున్నారు. ఇప్పుడు ఎప్పుడు కూడా దేవతలందరికీ కూడా ఇష్టుడే గణపతి. ఈ గణపతి కథలో ప్రతి పాత్ర కూడా ప్రథమ ఆత్మ అయిన శివుడు ఉన్నాడు కదా, ఫస్ట్ స్టార్ట్ పరమాత్మ, ఆయన యొక్క చైతన్యమునకు సంబంధించిన ఏదో ఒక అవస్థను వివరిస్తుంది. అంటే అన్ని అవస్థలను దాటుకుని వచ్చాడు అని. అంటే శివుడే పరమాత్ముడు, శివుడే ఇవన్నీ ఈ ప్రయాణం అంతా చేయించాడు. గణపతి కథ ద్వారా ఒక ఆత్మ పరమాత్మగా అవ్వడానికి ఎలాంటి ప్రయాణం చెయ్యాలో గణపతి కథ మనకి సూచిస్తుంది అని చెప్తున్నారు. ఆదిలో స్థూల చైతన్యం గల మానవుడు, అంటే నేనెవరిని అని ప్రయాణం చేశాడు కదా. ఆది మూలమైన మాయను అంటే సతిని వివాహం చేసుకున్నాడు. అంటే అలా తీసుకోమని చెప్తున్నారు గణపతి కథని. శివుడు సతీ క్యారెక్టర్లు సతిని పెళ్లి చేసుకోవడం కాకుండా శివుడు మానవుడుగా వచ్చినప్పుడు ఈ మాయని కళ్యాణం చేసుకున్నట. సర్వజ్ఞత్వము సర్వశక్తివంతము అయిన ఏకైక శక్తి అంటే జ్ఞానం ముందు ఆమె తన శక్తులను పరీక్షించి పెట్టింది. బిందు ఆత్మ అంటే శివుడు ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశిస్తాడు. ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాక అంటే మాయతో కలుస్తాడు కదా, అప్పుడు తన జ్ఞానాన్ని పరీక్షించుకుంటాట. భౌతిక మాయ దానికి శత్రువైంది. ఎప్పుడైతే ఒక ఆత్మ
ప్రయాణం చేస్తూ ఆధ్యాత్మికత వైపు కానీ భగవంతుడి వైపు కానీ దశ తిరిగితే పరీక్షలు వస్తాయి. అలాగే శివుడికి కూడా పరీక్ష. అంటే తన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి పరీక్ష మొదలైంది. ఈ భౌతిక మాయ దానికి శత్రువైంది. ఇక్కడ దక్షుడు శివుని అవమానించడం మనం కథ రూపంగా చూస్తే ఆ శివుడు దక్షుని అవమానించాడు అనుకుంటాం. కానీ ఈ అవమానం అన్నదిటండి ఈ భౌతిక మాయను నశింపచేయడం కోసం. అంటే మరి ఆ ఆత్మ భగవంతుడి దశ తిరగాలి కదా, కానీ తిరగట్లేదు కనుక ఈ దక్షుడు ఈ శివుని అవమానించడం వల్ల అది ఏ రకంగా తీసుకోవాలి అంటే మాయని పెళ్లి చేసుకున్నాడు కనుక ఆ భౌతిక మాయని నశింపచేసేయాలి. అంటే సతి అగ్నిలో దూకింది కదా, అందుకని సింబాలిక్ గా ఇక్కడ ఏం చెప్తున్నారంటే యజ్ఞగుండంలో సతి ఆత్మాహుతి అంటే ఆ ఆత్మకి భౌతిక మాయ నశించింది అని చెప్పడం. అంటే సూక్ష్మ చైతన్యం పొందబడుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే శివుడు సూక్ష్మ మాయన పార్వతిని పరిణయమాడడం. ఆ పిమ్మట శివుడు మానసిక చైతన్యాన్ని పొందుతాడు. కైలాస పర్వతంపై శివుని నివసించడం అంటే ఆ ఆ, కైలాస పర్వతం అంటే మనం మనోనాశ అనుకోవచ్చండి, మనస్సు అనుకోవచ్చు. పార్వతి తన భవనంలో అంటే స్వర్గంలో ఉంది ఆవిడ. స్వర్గంలో పార్వతి ఉంది, శివుడు కైలాసంలో ఉన్నాడు. గణేశుడు పార్వతి నుండి జనిస్తాడు. అంటే స్వర్గంలో ఏదైనా సాధ్యం కనుక పార్వతి తన శరీరం నుండి స్రవించే నూనెలతో కుమారుని సృష్టిస్తుంది. బాలుని వలె నిర్మలము అమాయకము అయిన మనస్సు అనేక మంది వీరుల బల సంపత్తి కలిగిన గణేశుడు ఉద్భవిస్తాడు. గణేశుడు పొగరుగాను అజేయుడుగాను ఉండేవాడు. అంటే కొన్ని శక్తులు వచ్చాక నాలుగో భూమికి చాలా కష్టం అంటారు కదా బాబా చెప్తారు. అలాగే గణేశుడి పరిస్థితి. ప్రమద గణాలలో ప్రతి ఒక్కరికంటే అతడు బలవంతుడు కావడంతో ఆ అవమానాన్ని వారు సహించలేక అతనిని సంహరించదలిచారు. శివుడు అతని అహంకారాన్ని సైరించిన అంటే కొన్నాళ్ళు భరించాడు. చివరికి నిషిద్ధమైన పనిని చేస్తాడు. అంటే ఒక చూడరాని పని ఏదో చూస్తాడు. దానికి మనస్సు సృష్టించే మాయలోనికి చూశాడు అని అర్థంట. అంటే ఆరవ భూమిక వరకు ఈ మనస్సు ఉంటూనే ఉంటుంది, నేనుతో కదా, అదే ఇక్కడ జరిగింది అంటున్నారు. అంటే గణపతి చూడరానిది ఏదో చూశాడు అంటే మనస్సు సృష్టించే మాయలోనికి చూశాడు అని అర్థం చెప్తున్నారు. దీనిలో శివుడు కోపోద్రిక్తుడై తన కుమారుని తానే చంపాడు. అంటే ఆ మనోనాశ జరిగిందని అనుకోవాలి ఇక్కడ మనం. అయితే గణేశుడు చనిపోయినప్పుడు అతడు నిజానికి తన కుమారుడే అని తెలుస్తుంది. అంటే మనలో ఉన్న భగవంతుడు బహిర్గతమవుతాడండి. అంటే తానే అతనికి తండ్రిని గుర్తిస్తాడు శివుడు. పునర్జీవితుడైన గణేశుడు పరిశుద్ధ ఆత్మ అయ్యాడు. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే సమస్త జీవాత్మలు ఎరుకను పొందిన స్థితి అంటే అంతటా అన్నిటా తానే ఉన్నాడనే స్థితి అన్నమాట. కాబట్టి వ్యష్టి మనస్సు ఎప్పుడైతే నశించిందో దాని స్థానంలో విశ్వ మనస్సు వస్తుంది. అదే ఏనుగు తల. బాలుని దేహంచే సూచించబడే బిందువు. ఏనుగు తలను ధరించిన బాలుని దేహం సూచించబడే మనస్సు అనే సాగరం అవుతుంది. భగవత అనుభూతి పొందిన ప్రథమ ఆత్మకు శివుడు ప్రతీక. ఆ ప్రథమ ఆత్మయే అవతారునిగా సృష్టిలోనికి పునఃప్రవేశించడానికి ప్రతీక గణేశుడు. సనాతనుడైన ఆది పురుషుని కంటే అన్యుడు కాదు గణేశుడు. శిరచ్ఛేదను పొందిన తర్వాత మరొక తలను పొంది తిరిగి వచ్చాడతడు. అంటే వ్యష్టి మనస్సును కోల్పోయి అనంతమైన విశ్వ మనస్సును పొందాడు. శివాత్మలందరికీ శివుడు తండ్రి అయినట్లుగానే గణేశుడు తన తండ్రి అయిన శివునికి కుమారుడై సద్గురువులందరికీ తాను తండ్రి అయ్యాడు గణేశుడు. అంటే తుంటరి కోడిపిల్ల ఎలా అయితే తుంటరితనంతో బయటికి వచ్చిందో అలా తుంటరితనంతో కుతూహలంతోనూ గణేశుడు నిశ్చిద్ధమైన పని చేయడంతో, అంటే ఇక్కడ మనకి ఆడమ్ ఈవెన్లో కూడా పండేదో తింటుంది అంటారు కదా, అదన్నమాట ఆ తుంటరితనం. చివరికి తన పరిమిత మనస్సును నశింపజేసుకుంటాడు. అంటే శివుడు గణేశుని తల నరకడం అన్నమాట. తల నరకగానే గణేశుడు మరణిస్తాడు. మనస్సుకి సృష్టి యొక్క ఎరుక ఉండదు. ఇక శివుడు గణేశుని మొండెంపై ఏనుగు తలను అతికించడంతో గణేశుడు అనంత అచైతన్యం యొక్క అనంతమైన ఎరుకను పొందుతాడు. కాబట్టి సృష్టిలో భగవద అనుభూతి పొందిన ప్రథమ ఆత్మ గణేశుడు. అలా రూపుదాల్చిన విస్మాత్మగా
యుగ యుగాలుగా మరలా మరలా అవతరించే సనాతన పురుషుడతడే అని చెప్పారట. అంటే కొంచెం క్లుప్తంగా మనం తెలుసుకోవాలంటే ఇక్కడ రాశారండి. ఒక సంకీర్తన తర్వాత మనం విందాం. సులోచన గారు సంకీర్తన చేయాలి. చిన్న సంకీర్తన చేయండి. తర్వాత పుష్పలత గారు రెడీగా ఉండాలి. జై బాబా. జై బాబా. అందరికీ జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. శరణం శరణం మెహరీష, నిన్నే నమ్మితి పరమేశ. జగదీశ హృదయేశ మెహరీష, శరణం 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 మెహరీష, నిన్నే నమ్మితి పరమేశ. నీవే మదిలో నిండుగా నిలచి, నీవే మదిలో నిండుగా నిలచి, నీ ప్రేమను మా హృదయము నింపి, అన్య చింతనలు మదిరానీకా నిత్యము తలచే వరమివు మాకు. నిర్మల ప్రేమా నిశ్చల తత్వం నీ స్మరణములో కలిగే ననుచు. నిర్మల ప్రేమా నిశ్చల తత్వం నీ స్మరణములో కలిగే ననుచు. జన్మ కర్మలను దాటాలనుచు, జన్మ కర్మలను దాటాలనుచు, ధన్య జీవులము కావాలనుచు, నీ నామమును నీ రూపమును స్థిరముగా నమ్మి పదముల చేరా. నీ నామమును నీ రూపమును స్థిరముగా నమ్మి పదముల చేరా. శరణం శరణం మెహరీశ, నిన్నే నమ్మితి పరమేశ. జగదీశ హృదయేశ మెహరీశ, శరణం 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 మెహరీశ, నిన్నే నమ్మితి పరమేశ. భువన మోహనము ఇలా అరుదించి, భువన మోహనము ఇలా అరుదించి, మెహరు బాబా అను నామము వడసి, ప్రేమ మార్గమను రాజ్య బాటలో పరమ పదమునకు దారి చూపితివి. సర్వరాజ్యుడు సర్వమతములను సమ్మోహముతో చేరబిలువగా. సర్వరాజ్యుడు సర్వమతములను సమ్మోహముతో చేరబిలువగా. సద్గురువులు నిన్ను సన్నుతించగా, సద్గురువులు నిన్ను సన్నతించగా, సజ్జనులెల్లరూ సన్నిధి చేరి, సద్గతి నొసగుము సర్వేశాని, శరణాజ్యములే మాకిక శరణం. సద్గతి నొసగుము సర్వేశాని, శరణాజ్యములే మాకిక శరణం. శరణం శరణం మెహరీశ, నిన్నే నమ్మితి పరమేశ. జగదీశ హృదయేశ మెహరీశ, శరణం 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 మెహరీశ, నిన్నే నమ్మితి పరమేశ. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. ఆంటీ మీకు జై. జై బాబా అండి. చక్కటి సంకీర్తన. మనం గణేష్ గురించి తెలుసుకుంటున్నాం. నెక్స్ట్ సంకీర్తన పుష్పలత గారు రెడీగా ఉండాలి. ఆ తర్వాత హారతికి ఉమారాణి గారు రెడీగా ఉండాలి. మనం గణేష్ గురించి ఇంకొంచెం క్లుప్తంగా అంటే అర్థం అవ్వాలి అంటే బాబా ఏం చెప్తున్నారు అంటే,
శివాత్మలు అంటే శివాత్మలో అంటే కుమారుడైన శివుడు అంటున్నారు. ఈ సతీ పార్వతి కైలాసాల ద్వారా మాయ యొక్క అన్ని అవస్థలను అనుభవించి చివరిలో తండ్రి గణేశుని రూపం ద్వారా కుమారుడైనది జీవాత్మే అంటున్నారు. అంటే జీవుడు అంటే ఇక్కడ పరిశుద్ధ ఆత్మ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు గణేశుని చూడగానే జీవిత గమ్యమైన అనంత మనస్సును సూచిస్తుంది అంటున్నారు బాబా. అంటే ఆ పెద్ద తలకాయకి ఏంటి? అనంత మనస్సు కలిగిన వాడు అని అర్థం. కుతూహం కలిగిన ఒక తుంటరి బాలుడైన ఈ గణేశుడు బ్రహ్మ విష్ణువుల చేతేబడిన ఏనుగు తలచే సూచించబడే సృష్టి భారాన్ని తన భుజాలపై మోసి తీరవలసి వచ్చింది అంటున్నారు. ఆ చిన్న శరీరం అంత పెద్ద తలకాయని మోస్తోంది అంటే ఆ ఏమి సూచిస్తుంది అంటే సృష్టి భారాన్ని తన భుజాలపై మోస్తున్నాడు. అంటే అవతారుడు ఎప్పుడొచ్చినా కూడా ఈ ఈ బరువుని ఆయన భుజాల మీద మోస్తూనే ఉంటాడు. ఏనుగు తల విశ్వ మనస్సును సూచిస్తుంది. బాలుని బలహీనమైన భుజాలపై ఉంచిన పెద్ద తల అది. ఏనుగు తలని ధరించడము అనేది సహజ అసహజ సంస్కారాల మేళవింపుతో మానవ చైతన్యంలోని సంస్కారాలచే రూపాంతరం చెందిన మాయను సూచిస్తుంది. అంటే తన మొండెంపై ఏనుగు తలతో జీవించడం మానవుడు చాళితం చేసుకోవలసిన అసహజ సంస్కారాలు కలిగించే బాధను వేదనను భరించవలసిన గణేశుని అనంతమైన భారాన్ని సూచిస్తుంది అంటున్నారు. అంతేకాకుండా అనంతమైన ఆ భారాన్ని భరించగలడు కనుకనే గణేశుడు దేవతలకందరికీ ప్రీతిపాత్రుడయ్యాడు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మానవాళి యొక్క సహజ అసహజ సంస్కారాల భారాన్ని అతడు వహించవలసి ఉన్నందువలన ఆయన దేహం సృష్టి యొక్క స్వచ్ఛతగా సూచిస్తుంది. అందుకే శుభకార్యాల్లో పసుపు వినాయకుని పెడుతూ ఉంటారు. అంటే అది ఉంది అంటే పరమాత్మ యొక్క స్వచ్ఛత. అంత పవిత్రమైన అవతారం గణేష్ అవతారం అని చెప్తున్నారు. ఆయనే అవతారుడుగా అనేక సార్లు అవతరించవలసి వచ్చింది. అంటే ఈ యుగంలో గణపతి యొక్క కొత్త నామరూపమే మెహర్ బాబా అని కూడా మనకి తెలియపరిచారు. కాబట్టి గణేశుడు అంటే వేరే ఏదో అవతారం ఏదో కొత్త అవతారం కాకుండా ఆ ఏకైక పరమాత్ముడు మొదటిసారిగా ప్రయాణమంతా చేసి మానవుల కోసం కిందకి దిగి వచ్చిన మొట్టమొదటి అవతారం గణేశుడని మనం గుర్తించుకోవాలండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు పుష్పలత గారు చిన్న సంకేతం చేస్తారు. తర్వాత హారతికి ఉమారాణి గారు రెడీగా ఉండాలి. జై బాబా అండి. పుష్పలత గారు. దేవమ్మ దేవమ్మ జై బాబా. వినబడుతుందా? వినబడుతుంది. పాడండి. జై బాబా. పాడండి. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. ఎవరితో ఎవరికి ఏ బంధమో నీకే తెలుసురవో మెహరు. ఎవరితో ఎవరికి ఏ బంధమో నీ వినిపించట్లేదు పుష్పలత గారు. తెలుసురవో ఛేదించుటకై నీ కృప. ఎవరితో ఎవరికి ఓ మెహరు. సిగ్నల్ లేదు మరి. జై బాబా. ఓకే అయితే జై బాబా. హారతిలోకి జై బాబా. వెళ్ళిపోదామండి. మరి ఉమారాణి గారు హారతి ఇచ్చేయండి. జై బాబా. జై బాబా. థ్యాంక్ యూ రజని. అందరికి జై బాబా. ఆది సచేతన శాంతి నికేతన. ఆది సచేతన శాంతి निकेतन नमो ब्रह्मावो मेहर प्रभु आरती अपनावो मेहर प्रभु आरती अपनावो प्रेम दीपमय
किए जलाऊं। निबिड़ अंधेरा मिटता पाऊं, अपना सब कुछ तुम्हें छड़ाऊं, अपना सब कुछ तुम्हें छड़ाऊं। तुम मुझको सरसाओ मेरे प्रभु, आरती अपनाओ मेरे प्रभु, आरती अपनाओ। जीवन की हर सांस हमारी, जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी, बन जाए प्रभु गति तुम्हारी। हे करुणा कर लीलाधारी, हे करुणा कर लीलाधारी। तुम करुणा बरसाओ मेरे प्रभु, आरती अपनाओ मेरे प्रभु, आरती अपनाओ। बनिहारती जीवन मेरा, बनिहारती जीवन मेरा, आदि अंत का लय हो घेरा, आदि अंत का लय हो घेरा। खुले नयन और दिखे सवेरा, खुले नयन और दिखे सवेरा। तुम मुझ में छा जाओ मेरे प्रभु, आरती अपनाओ मेरे प्रभु, आरती अपनाओ। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्माओ मेरे प्रभु, आरती अपनाओ मेरे प्रभु, आरती अपनाओ। अवतार मेहर बाबा की జై. జై బాబా రజని, అందరికి జై బాబా అండి. థ్యాంక్ యూ రజని, థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. ఉమారాణి గారు చక్కటి హారతితో ఈ రోజు సహవాసం ముగిసింది. రేపు మళ్ళీ సహవాసంలో కలుసుకుందాం. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి, అందరికీ జై జై బాబా. బాబా. జై బాబా. జై బాబా, అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. జై బాబా. జై బాబా. ఉమారాణి గారు జై బాబా. జై బాబా అండి. జై బాబా. జై బాబా అండి, అందరికీ జై మెహర్ బాబా. జై బాబా. జై బాబా రజని. జై బాబా అండి. అదే ఆ, ఏంటండి జ్యోతి చెప్పండి. గారు ఇవాళ పాడిన పాట స్వీయ రచన. కాదండి, ఎప్పుడు రావూరి కాదా? భరద్వాజ్ గారు ఎవరు రాశారు అది, అంటే మామూలుగా ఆహా. రాశారు, దాంట్లో బాబా అనేసి పెట్టి వాడన్న పాట అది. ఉమ్. ఆహా. నేను రచనలు చేయలేనండి, ఓకే, బాగుంది. అంత కవిత్వం అది రాదు. మీరేమైనా చేస్తారు, మీరేమైనా అయ్యో అయ్యో, చేస్తారులే. అది మీ అభిమానాలు కార్యనిర్వహణ అనిపిస్తుంది. ఎంత బాగా చేసేస్తున్నారు. ఇవాళ సాయంత్రం వస్తారు కదా, జై బాబా అండి. సాయంత్రం 4 జై సాయంకాలం బాబా అండి. లిఫ్ట్ జై అవ్వాలండి. బాబా. 4 o'clock అండి. అలాగే వస్తారు. జై బాబా అండి. జై బాబా, జై బాబా.